హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటంటే మనకి మంచి సీజన్లో ఈ సీజన్లో మనం చేసుకొని తినాల్సింది నోరూరించే రెసిపీ. ఇక్కడ మంచిగా పొంగిన పూరీలు, మామిడి పండ్లు, రసం అండి. చాలా బాగుండిద్ది, చాలా టేస్ట్ ఉండిద్ది. ఈ సీజన్లో కంపల్సరిగా ఇది మంచి ఫేమస్ అన్నమాట. మన వీడియో ఎవరన్నా కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైక్ మాకు ఎంతో ముఖ్యమండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇక్కడ మనము ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి మనము ఒక 1/4 కిలో పిండి తీసుకున్నాం. పిండి పూరి పిండి అన్నమాట. నేను పూరి పిండి తీసుకున్నాను. ఇక్కడ ఈ పూరి పిండిలో మనము 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఇది మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా మంచిగా పిండి అంతా మొత్తం కలుపుకోవాలి. కొన్ని వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కొన్ని నీళ్లు పోసుకొని మంచిగా పిండిని కలుపుకోవాలి. ఇట్లాగా మంచిగా బాగా కలుపుకోవాలి. కలుపుకొని మనం ఒక మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను మామిడికాయలు తీసుకున్నాను. ఒక చిన్నకాయ, ఒకటి పెద్దది బంగినపల్లి కాయలు తీసుకున్నాను. వీటిని మనం పై చెక్క అంతా తీసేసుకొని మొత్తం ముక్కలు కోసుకోవాలి. ఈ విధంగా చెక్కు తీసుకోవాలి. పైన మొత్తం తీసేసుకోవాలి. చెక్కు తీసేసుకొని మనం సన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఈ విధంగా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఇట్లా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ముక్కల్ని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో వేసుకోవాలి. మిక్సీలో వేసేసుకొని మనం ఇక్కడ మన కాయలు, కొన్ని కాయలు పులుపు ఉంటాయి, తీపి ఉంటాయి. దాన్ని బట్టి మనం ఇక్కడ చక్కెర తీసుకోవాలి. ఇక్కడ నేను 4 టీ స్పూన్లు తీసుకున్నాను చక్కెర. 2 యాలక్కాయలు తీసుకున్నాను. ఇది మనం మిక్సీ పట్టుకొచ్చుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకొచ్చుకోవాలి. తర్వాత మనము పాలు పోసుకోవాలి. నీళ్లు కాకుండా కాసిన పాలైనా లేకపోతే పచ్చి పాలైనా పోసుకోవచ్చు. నేను ఇక్కడ కాసి చల్లార్చిన పాలు పోసాను. ఇప్పుడు మళ్ళీ మనము ఆ మిక్సీ తీసుకొని మళ్ళీ మిక్సీ వేసుకొచ్చుకోవాలి. ఈ విధంగా మొత్తం మన పేస్ట్ లాగా ఉండాలన్నమాట. ఇట్లా ఉంటే సరిపోతుంది. మనం ఇప్పుడు ఇది అంతా ఒక గిన్నెలోకి తీసుకొని ఈ విధంగా ఒక గిన్నెలోకి తీసేసుకొని మొత్తం మనం ఇప్పుడు మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు కొంచెం చల్లగా ఉంటుంది, బాగుండిద్ది అన్నమాట. ఈ మామిడి పళ్ళ గుజ్జుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మనం పిండి చూసుకున్నాం. బాగా మెత్తగా బాగా నానిపోయిందండి. ఇప్పుడు మనము పూరీలు చేసుకుందాం. పూరీ మిషన్ తీసుకొని మనం పూరీలు చేసుకుందాం. ఈ విధంగా పిండిని మంచిగా మళ్ళీ ఒకసారి కలుపుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. మీకు ఏ సైజు కావాలో ఆ సైజు ఉండలు చేసుకోవాలి. ఇది ఇట్లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టేసుకొని మనము పొయ్యి మీద ముందుగా ఆయిల్ పెట్టేసుకున్నాము. నా కాడైతే ఇక్కడ పూరీ మిషన్ ఉన్నది. మీ దగ్గర పూరీ మిషన్ లేకపోతే మన చపాతీ చేసే పీట మీద అయినా చేసుకోవచ్చండి. ఇక్కడ మనము ఒక కవర్ కట్ చేసుకొని వేసుకొని దాని మీద కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని మొత్తం అంతా పూసేసుకోవాలి. ఇప్పుడు మనం అయితే ముందుగా చేసి పెట్టామో వండలు, ఆ వండ పెట్టేసుకొని పైన ఒక కవర్ వేసుకోవాలి. కవర్ వేసుకొని మనం పూరీని ఒత్తుకోవాలి. చాలా తొందరగా అయిపోతాయి, చాలా ఈజీగా కూడా ఉంటుంది ఇట్లా కానీ చేసుకుంటే. ఈ పూరీ మిషన్ మీద రౌండ్ బాగా వచ్చిద్ది, షేప్ బాగా వచ్చిద్ది అండి. చాలా మంచిగా వచ్చిద్ది అన్నమాట. మనం చేసుకున్న దానికంటే పూరీ మిషన్ మీద చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మనము ఈ కవర్ మీద తీసేసి మనకు ఆయిల్ బాగా వేడెక్కింది, ఆయిల్లో వేసుకున్నాం. పూరి మనము వేసేటప్పుడు మంచి వేడి మీద ఉండాలి. అప్పుడే మనకు పూరి తొందరగా పొంగిద్ది, బాగా కాలిద్ది, బాగుండిద్ది అన్నమాట. ఇదిగో ఈ ఇంగల్లోని ఈ విధంగా పొంగిద్ది. ఈ విధంగా పూరీలు కాల్చుకోవాలి. ఈ విధంగా కాల్చుకోవాలి. మనకు పూరీలన్నీ అయిపోయినాయి. మనం ఫ్రిడ్జ్లో నుంచి తీసిన ఈ మామిడి పళ్ళ రసం కూడా మంచి కూలింగ్ అయ్యింది, చల్లగా ఉన్నది. మన పూరీలు కూడా అయిపోయినాయి కాబట్టి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాం. ఈ పూరీలు చాలా ఇష్టంగా చాలా బాగా తింటారండి. పిల్లల కానించి పెద్దోళ్ళ కాడికి పూరి అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు. మామిడి పళ్ళు అంటే కూడా ఇష్టమే. చాలా బాగుంటాయి, చాలా టేస్ట్ ఉంటాయి. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.